ఇవాళ మనం మెల్లకన్ను గురించి మాట్లాడుకుందాం. మెల్లకన్ను స్క్వింట్ అని కూడా అంటారు. కళ్ళు సామాన్యంగా మనందరికీ రెండు కళ్ళు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. నిలువుగా సమాంతరంగా ఉంటాయి అన్ని వేళల. ఎడం వైపు చూసినా ఇలా కదులుతాయి. రెండు ఏ కన్ను కా కన్ను విడివిడిగా కదలదు, రెండు కలిసే కదులుతాయి. దీనికి ఈ కదలికలకి కారణము 6 కండరాలు ఉంటాయి అని చెప్పాను. కంటి కవచానికి అతుక్కుని 6 కండరాలు ఉంటాయి. ఈ 6 కండరాలకి 3 నాడులు ఈ కదలికలకి సహాయం చేస్తాయి. కన్ను పని చేయడానికి మొత్తంగా 6 నాడులు ఉంటే అందులో 3 నాడులు కంటి కదలికలకు అవసరం అవుతాయి. సో కుడివైపుకైనా ఎడం వైపుకైనా పైకైనా కిందకైనా చూసేటప్పుడు రెండు కలిసి సమాంతరంగానే ఉంటాయి, ఒక్క సందర్భంలో తప్ప. ఆ ఒక్క సందర్భం ఏంటంటే చదువుకునేటప్పుడు ఇలాగా ఉండవు, ఇలా ఈ రెండు అలా దగ్గరికి వస్తాయి. అంటే దగ్గరికి చూసే కొద్దీ ఇలా మీరైనా పెన్ను ఇలా పెట్టుకొని ఇలాగ దగ్గర తెచ్చుకోండి. ఈ పెన్నుని దగ్గర తెచ్చుకునే కొద్దీ ఏమవుతుంది, రెండు కళ్ళు ఇలాగా దగ్గరికి అవుతాయి. సో అప్పుడు సమాంతరంగా ఉండవు, ఇలా ఉండే కళ్ళు ఇలా వస్తాయి. అది ఒకే ఒక సందర్భంలో అలా జరుగుతాయి తప్ప మిగిలిన అన్ని సందర్భాలను కూడా ప్యారలల్ అంటే సమాంతరంగానే ఉంటాయి. అయితే ఈ సమాంతరంగా ఉండాల్సిన అవసరం ఏంటి అని అంటే, సమాంతరంగా లేకపోయినట్లయితే కంటి లోపల బొమ్మ, మన కన్ను ఒక కెమెరా లాంటిది. ఈ కెమెరా 2 కెమెరాలు ఉన్నాయి మనకి. 2 కెమెరాలు కలిపి 2 బొమ్మలు తీస్తాయి, 2 ఫోటోలు తీస్తాయి, లేకపోతే 2 వీడియోలు తీస్తాయి. ఈ రెండింటినీ కలిపి ఒకటిగా చూపిస్తుంది మనకి. ఒకటిగా చూపించే భాగం ఏంటి, మెదడులోనే కలుస్తాయి ఇవన్నీ కూడా. సో ఇవి కనుక సమాంతరంగా లేకపోయినట్లయితే అవి ఒకటిగా మిక్స్ అవ్వకుండా విడివిడిగా అయిపోతాయి. అంటే ఒక మనిషి, మనకు ఎదురుగా వచ్చే ఒక మనిషి 2 మనుషులు అయిపోతారు, లేకపోతే ఒక కారు 2 కార్లలా కనిపిస్తుంది. ఈ సమాంతరంగా లేకపోయినట్లయితే దాన్నే డిప్లోపియా అంటారు. డిప్లోపియా అంటే ద్వయం, 2 బొమ్మలు కనిపించడం. అందుచేత సమాంతరం అనేది చాలా ఇంపార్టెంట్. రెండవ అంశం ఏంటంటే, సమాంతరంగా లేకపోయినట్లయితే మనకి ఇలా నిలువుగా ఉండాల్సిన కళ్ళు ఒక కన్ను ఇలా తిరిగిందనుకోండి, లోపలికి తిరిగితే దీన్ని ఈసోట్రోపియా అంటారు. అదే ఇలా తిరిగిందనుకోండి ఎక్సోట్రోపియా అంటారు. ఈసోట్రోపియా, ఎక్సోట్రోపియా అనే పదాలు వాడతారు. ఈ రావడానికి కారణాలు ఏంటి, ఈ మెల్ల రావడానికి కారణాలు ఏంటంటే, కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, అది పుట్టుకతోనే రావచ్చు, అంటే వంశపారంపర్యం కూడా రావచ్చు. వంశపారంపర్యం కావచ్చు, లేకపోతే కంటి నిర్మాణంలో ఉండేటటువంటి లోపాల వలన బట్టి కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంటిలో ఒక పవరు, మరొక కంటిలో ఇంకో రకమైన పవరు ఉన్నప్పుడు కూడా అవి 2 సమన్వయంగా పనిచేయలేవు. ఆ సమన్వయ లోపం వచ్చినప్పుడు కూడా అది 2 పనిచేయలేక అది కన్ను స్క్వింట్ రావచ్చు.
మామూలుగా నిర్మాణం ప్రకారం ఏంటంటే కళ్ళు రెండు నిర్మాణంగా చూస్తే కళ్ళు ఇలాగ ఉండవండి, నిర్మాణంలో ఇలా ఉంటాయి. కానీ ఇలాగ తేవడానికి ఈ ఈ కండరాలు రెండు లోపల ఉండేటటువంటి 6 కండరాలు, ఒక్కొక్క కంటిలో 6 కండరాలు ఉంటాయి కదా, అవన్నీ కలిసి పనిచేసి ఇలా తిన్నగా పెడతాయి అన్నమాట. ఎందుకు పెడతాయంటే నేను ఇందాక చెప్పినట్టుగా మనకి ఒక వస్తువు స్పష్టంగా కనపడడానికి, అలాగే ఈ 3D ఎఫెక్ట్ కోసం, తర్వాత విశాలమైనటువంటి క్షేత్రం కోసం, ఇవన్నిటి కోసము ఇలాగా తీసుకొచ్చి పెడతాయి. అంటే ఇది ఆర్టిఫిషియల్గా పెట్టినట్టే. ఏ కారణం చేతనైనా ఒక కంటిలో కనుక దృష్టి పూర్తిగా పోయినట్లయితే ఇంకా ఆ ప్యారలలిజం తాలూకు అవసరం ఉండదు. ఆ ప్యారలలిజం తాలూకు అవసరం లేక అదేం చేస్తుంది, పొజిషన్ ఆఫ్ రెస్ట్కి వెళ్ళిపోతుంది. రెస్టింగ్ పొజిషన్ ఏంటి, దాని నిర్మాణ పొజిషన్ అనమాట. నిర్మాణం ఎలా ఉంటుందని చెప్పాను కదా, 23 డిగ్రీలు మిడ్ లైన్కి ఎవేగా వెళ్ళిపోతుంది, 23 డిగ్రీలు లాగా. సో అది ఒక రకమైన స్క్వింట్. తర్వాత ఈ లోపలికి వచ్చే స్క్వింట్, దాన్ని ఏమంటారు, ఈసోట్రోపియా. కన్ను లోపలికి తిరిగి ఉండడం ఈసోట్రోపియా అంటారు. ఈసోట్రోపియాకిను కంటి లోపల ఈ ఈ పవర్, కంటి పవర్కిను ఈ ఈసోట్రోపియాకి కనెక్షన్ ఉంది. అదేంటంటే ఇందాక చెప్పాను కదా, మనకేంటి చదువుకున్నప్పుడు మాత్రమే 2 కళ్ళు ఇలా తిరుగుతాయి, ఇలా తిన్నగా ఉండే కళ్ళు ఇలా తిరుగుతాయి. ఓకే, అయితే దీను పవర్ కూడా ఎక్కువ పవర్ కావాల్సి ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినటువంటి లెక్చర్స్లో పవర్ ఎంత ఉండాలి, దూరపు వస్తువులు చూడాలంటే ఎంత పవర్ ఉండాలి, 60D ఉండాలని చెప్పాను. కానీ దగ్గరగా చదువుకోవాలంటే 60D సరిపోదు, 63D ఉండాలని చెప్పాను. ఒక అడుగు దూరంలో పెట్టుకునే పుస్తకం సామాన్యంగా అడుగు దూరంలో పెట్టుకుని చదువుకుంటాం. ఈ అడుగు దూరంలో పెట్టి చదువుకున్నప్పుడు ఏంటంటే అదనంగా 3 డయాప్టర్స్ పవర్ కావాలి. ఈ 3 డయాప్టర్స్ పవరు ఇలాగా లోపలికి తిరగడము ప్లస్ 3 డయాప్టర్ల పవర్ ఇవ్వడము, ఈ 2 అనేవి కలిసి ఒకదానితో ఒకటి సమన్వయంగా పనిచేస్తాయి. అంటే కన్వర్జెన్స్ అండ్ అకామిడేషన్ అనే 2 ప్రాసెస్లు కలిసి పనిచేస్తాయి. రెండోది 60కి తక్కువ ఉందనుకోండి, కంటి పవర్ 60 కన్నా తక్కువ ఉంది. తక్కువ ఉంటే ఏం చేస్తుంది, కంటి లోపల దాన్ని అదనంగా ఇచ్చుకునే శక్తి ఉంటుంది, కంటికి పవర్ని పెంచుకోగలిగే శక్తి ఉంటుంది అన్నమాట. ఆ శక్తిని ఉపయోగించుకుని ఆ ఎర్రర్ని కరెక్ట్ చేస్తుంది. ఏదైతే ఎర్రర్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 60 ఉండాల్సింది 58 ఉంది అంటే 2 తక్కువ ఉంది, 2 డయాప్టర్ల పవర్ తక్కువ ఉంది. ఈ 2 డయాప్టర్ల పవరు సిలియరీ బాడీ అండ్ లెన్స్ 2 కలిపి ఈ 2 డయాప్టర్ల పవర్ని మనకి అందిస్తుంది. నార్మల్గా రీడింగ్కి ఎన్ని కావాలో చెప్పాను, 63 డి కావాలన్నాను కదా. ఆల్రెడీ 2 డీలు వాడుకుంటున్నారు వీళ్ళు, ఆల్రెడీ 2 డీలు వాడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎన్ని డీలు కావాలి, ఇంకొక 63 కాకుండా ఇంకొక 2 65 కావాలి. సో ఈ 65 కావాలి కాబట్టి ఈ 65ని ప్రొవైడ్ చేసేటప్పుడు కన్ను ఇలా లోపలికి తిరుగుతుంది కాబట్టి, ఎందుకంటే ఒకదానికోటి ముడి ఉంది, ఈ 2 కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అది కన్ను లోపలికి తిరుగుతుంది. దీన్నే రిఫ్రాక్టివ్ ఈసోట్రోపియా అని కూడా అంటారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే రిఫ్రాక్టివ్ ఈసోట్రోపియా.
అంటే ఏంటి, కంటి పవర్ను బట్టి ఈ యొక్క పోతుందని చెప్పాను, పని చెయ్యని కన్ను బయటికి పోతుందని చెప్పాను. అలాగే మరి ఈ పిల్లలు కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు కదా, చిన్నపిల్లలందరూ కళ్ళద్దాలు పెట్టుకుని తిరుగుతున్నారని చెప్తాను. ఈ కళ్ళద్దాలు పెట్టుకునే దేనికి పెట్టుకుంటున్నారు? మైనస్ పవర్ పెట్టుకుంటున్నారు. మైనస్ పవర్ ఎందుకు పెట్టుకుంటున్నారు? వాళ్ళకి అవసరమైన దానికంటే ఎక్కువ పవర్ వచ్చేసింది కంటికి. కంటికి 60 డయాప్టర్ల పవర్ ఉండాలి, కానీ ఆడికి 63 పవర్ ఉంది ఆల్రెడీ. 63 పవర్ ఉన్నప్పుడు చదవడానికి 63 పవర్ ఆల్రెడీ అతని దగ్గర ఉంది. సిలియరీ బాడీ లెన్స్ కలిసి పనిచేయాల్సిన అవసరం లే. సో దీని ఈ సర్దుబాటు ఏదైతే ఉందో, అకామిడేషన్ అనేది ఏదైతే ఉందో, ఆ అకామిడేషన్ తాలూకు అవసరం ఉండదు. అకామిడేషన్ అనేది అవసరం లేనప్పుడు కన్ను రెండు ఇలాగా తిరగవు. ఇలాగ తిరగకుండా ఇలాగే ఉండిపోతాయి. సో దానివలన కూడా ఈ మెల్ల అనేది వస్తుంది. సో అనేక కారణాలు ఉన్నాయి మెల్లకి, కంటి మెల్ల రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలన్నింటినీ మనం సర్దుబాటు చేయొచ్చు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ ఈ అంటే దృష్టి లోపాలు, రకరకాలైనటువంటి లోపాల వల్ల అన్నాం కదా. సో ఈ లోపాలను సరిదిద్దడానికి మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఈ దృష్టి లోపం ఎంత ఉంది అనేది నిర్ణయించి దానికి తగినటువంటి కళ్ళజోడు ఇవ్వడం. తర్వాత ఈ కండరాల బలహీనతగా ఉంటే కనుక కండరాలను బలపరచడం. ఇప్పుడు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, జిమ్కి వెళ్ళి లిఫ్టింగ్ చేస్తాం, అబ్డామినల్ ఎక్సర్సైజులు, లెగ్ ఎక్సర్సైజులు, చేతులు ఎక్సర్సైజులు ఇవన్నీ చేస్తున్నారు కదా. దేనికి? అవి బలంగా పనిచేయడానికి. అలాగే కంటిలో ఉండేటటువంటి 6 జతల కండరాలను కూడా బలంగా పనిచేయడానికి ఎక్సర్సైజులు అవసరం అవుతాయి. మీరు చూడండి, నార్మల్గా ఈ భరతనాట్యం వేసేవాళ్ళు కళ్ళు బాగా తిప్పుతూ ఉంటారు. కళ్ళు బాగా తిప్పుతూ ఉంటే మంచిది. అది కళ్ళు ఎక్కువ తిప్పుతూ ఉంటే కంటి లోపల ఉండేటటువంటి, కంటి లోపల కదా అవి, కంటికి బయట ఉండేటటువంటి కండరాలు అవి బలపడతాయి. బలపడి ఈ కదలికలు సులువుగా జరిగేటట్టు, ఎక్కువసేపు చదువుకున్నా కూడా కన్ను స్ట్రెయిన్ అవ్వకుండా ఉండేటట్టు ఇవన్నిటికీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇంకా బలహీనంగా ఉన్న కన్ను ఏమవుతుందనంటే, చూడండి, మీరు బండి కట్టేటప్పుడు ఒక ఎద్దుల బండి ఉందనుకోండి, ఎద్దుల బండి ఒకటి బలమైన ఎద్దును ఇంకోటి బలహీనమైన ఎద్దును కడతారా ఎప్పుడన్నా? కట్టరు. కడితే ఆ బండి నడపడం కష్టం అన్నమాట. ఇది బలమైన దానికి కూడా కష్టమే, బలహీనమైన దానికి కూడా కష్టమే. సో అందుకనే జోడు కరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కారులో 4 చక్రాలు ఉంటాయి. దానికి గాలి తీసేసామనుకోండి, బ్యాలెన్స్డ్గా నడుస్తుందా కారు? నడవదు. సో అదేవిధంగా కంటికి పవరు, 2 కళ్ళకి సమానమైనటువంటి పవర్ ఉండాలి. సమానమైన పవర్ లేకపోయినట్లయితే దాన్ని వీలైనంత తొందరగా దాన్ని మనం కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే, ఒక కన్ను డామినేట్ చేసి రెండో కన్ను బలహీన పడిపోతుంది. రెండో కన్ను బలహీన పడిపోయి ఆ తర్వాత మనం దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నించినా కూడా అది సమంగా పనిచేయదు. దాన్ని యాంబ్లయోపియా అంటారు. అంటే మొద్దుబారిపోతుంది అన్నమాట. మొద్దుబారిపోతే అది దాన్ని లేపడం చాలా కష్టం. దానికి చేయగలిగింది ఏంటంటే, మ్యాక్సిమంగా చేయగలిగింది ఏంటంటే, ఆల్రెడీ మొద్దుబారిపోతే మొదట కళ్ళజోడు పెట్టాలి. కళ్ళజోడు పెట్టి దాని పవర్ని కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి బాగా ఉన్న మంచి కన్నుని మూసేయాలి. మంచి కన్నుని మూసేయడానికి ఎవరు ఇష్టపడరు. మంచి కన్నుని మూసేయడం ఏంటి బాబు అని అంటారు. కానీ మంచిదానికి విశ్రాంతి కలిగిస్తే తప్ప ఈ బలహీనంగా ఉన్నది బలపడదు.
బలహీనంగా ఉన్నదాన్ని బలపరచాలి అని అంటే దీన్ని మంచి కన్నుకి రెస్ట్ ఇవ్వాల్సిందే. సో అప్పుడు బలహీనంగా ఉన్నది బలపడడానికి అవకాశం ఉంటుంది. కరెక్షన్ ఇచ్చిన తర్వాత, కరెక్షన్ ఇవ్వకుండా బలపడదు, అసలు బలపడే ప్రసక్తి లేనే లేదు. సో దానికి కరెక్షన్ చేసి ఎర్రర్ ఎంత ఉందో కరెక్ట్గా అసెస్మెంట్ చేసి దానికి కరెక్షన్ ఇచ్చి కొన్నాళ్ళ పాటు ఒక 3 months to 6 months ఇలాగా ప్యాచింగ్ చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా? మంచి కన్నుని ఇలా మూసేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. ఎస్పెషల్లీ ఇది చిల్డ్రన్లో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. చిల్డ్రన్ కోఆపరేట్ చేయరు. ఇదంతా చెప్పినంత సులువుగా జరగదండి. అందుచేత చాలా ఎడ్యుకేట్ చేయాలి. ఇకపోతే లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆపరేషన్ చేసి కన్ను ఇలాగ ఉన్న కన్నుని ఇలా చేయొచ్చు, ఇలాగ ఉన్న కన్నుని ఇలా తీసుకురావచ్చు. సో అది ఆఖరు ఆప్షన్. చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మీకు మన సినిమా యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉండేది, ఆశా పరేఖ్. 70వ దశకంలో ఆశా పరేఖ్ అనే ఆవిడ హిందీలో చాలా ఫేమస్ హీరోయిన్. ఆవిడకి డైవర్జెంట్ స్క్వింట్ అలాగా ఇలా కన్ను బయటికి తిరిగిపోయిన కన్ను ఉండేదన్నమాట. బట్ షీఈ్ వెరీ ఫేమస్ యాక్ట్రెస్. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుంది, బాగుంది ఆమెకి. సో అలాగా నేను నా మటుకు నేను చాలా కరెక్షన్ చేశాను సక్సెస్ఫుల్గా. అందుచేత ఇది కరెక్షన్ చేయొచ్చు. చాలామంది ఏమంటారంటే ఈ కరెక్షన్ చేయడానికి మేము చెప్పినప్పుడు ఇది అదృష్టం అండి నాకు, అందుచేత మీరు కరెక్షన్ చేయకూడదు అని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అదృష్టం అంటున్నారు. అదృష్టం కాదు. దీనివల్ల కంటి చూపు తాలూకు షార్ప్నెస్ తగ్గిపోతుంది. బ్లంటింగ్ అంటాం దాన్ని. మొద్దుబారిపోతుంది కన్ను, మొద్దుబారిపోయి కంటి చూపు తగ్గిపోయి అది ప్రయోజనం లేని కన్ను కింద మారిపోతుంది. ప్రయోజనం లేని కన్ను. సో అలా జరగకుండా ఉండాలంటే మనం ఎర్లీగా దీన్ని ట్రీట్ చేయాలి, కనిపెట్టాలి, దానికి కావలసినటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. ఇందులో ఇంకో రకం ఉంది. అదేంటంటే మనకు కనిపించినటువంటిది, అంటే టెస్టులు చేస్తే కానీ కనపడదు, లేదంటే కళ్ళు ఏదో కారణం చేత బలహీనమైనప్పుడు కానీ కనపడదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంటర్మీడియట్ స్క్వింట్ అంటాం మేము. లేకపోతే ఒక దశలో ఏమంటామంటే హైపర్ఫోరియా అంటాం. ఫోరియాస్, ట్రోపియాస్ అనే పదాలు వాడతాము. అంటే ట్రోపియాస్ అంటే ఎదురుగా కనపడతా ఉంటుంది, కన్ను వంకర పోయింది అనేది కనపడతానే ఉంటుంది. కానీ ఫోరియాస్ అనేవి కనపడదు, టెస్ట్ చేసి అసెస్ చేయాలన్నమాట. ఈ కండరాల తాలూకు బలం సరిపోతుందా లేదా, ఈ పవర్ సరిపోతుందా లేదా, ఇవన్నీ అసెస్ చేయాలి. అసెస్ చేస్తే అప్పుడు కనిపించేదాన్ని ఫోరియాస్ అంటాం. టెస్ట్లో కనపడుతుంది అది. టెస్ట్లో కనపడేదాన్ని ఫోరియా అంటారు. టెస్ట్ చేయకుండానే కనిపించేదాన్ని ట్రోపియా అంటారు. సో ఈ విధంగా స్క్వింట్ అనేది అదృష్టానికి టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, స్క్వింట్ అనేది అదృష్టానికి సంకేతం కాదు. స్క్వింట్ అనేది కరెక్ట్ చేయొచ్చు, చాలా సందర్భాల్లో కరెక్ట్ చేయొచ్చు. ఎర్లీగా డిటెక్ట్ చేయాలి, ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది మొద్దుబారిపోకముందే, ప్రయోజనం లేని కన్ను అయిపోకముందే దాన్ని సరిచేయగలము. దాన్ని సరిచేసుకుంటే మెల్ల సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఇవాళ టేక్ హోమ్ మెసేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.